ఏంటి పెద్దమ్మా అప్పుడే నిద్ర లేపుతున్నావు, కాసేపు నన్ను పడుకోనివ్వు అని అడుగుతూ ఉంటాడు చెర్రీ. ఒక్కసారిగా శారద చాలా షాకింగ్గా, ఏదేంట్రా నువ్వు ఇక్కడ పడుకొని ఉన్నావు, రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, అన్నయ్య భూమిని తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాను, అందుకే వెళ్ళలేదు అని చెర్రీ చెప్తూ ఉంటే అప్పుడే గగన్ విజిల్ వేస్తూ, అదిగో భూమి ఇక్కడే ఉంది అని పక్కనే నిలబడి ఉన్న భూమిని చూపిస్తూ ఉంటాడు. భూమి వచ్చేసావా అన్నయ్య, ఇదేంటి ఈ దెబ్బలన్నీ ఏంటన్నయ్య, ఏమైంది అని చెర్రీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. రే నాకేమీ కాలేదు, నేను భూమిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాను కదా, నేను బాగానే ఉన్నాను లేరా అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. నాకు విషయం ఒక్కటి అర్థం కాలేదన్నయ్య, మీ అన్నయ్య నన్ను తీసుకొస్తాడని నీకెలా తెలుసు అని భూమి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికే కారణమే వీడు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి అభిమానంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటే, ఏంటి ఈ అమాయకుడు భూమి ఆచూకీ తెలుసుకోవడానికి కారణమయ్యాడా అని శారద అంటూ ఉంటుంది. పెద్దమ్మ, నాలో అమాయకుడే కాదు మేధావి కూడా ఉన్నాడు, ఆ మేధావే ఈరోజు భూమి ఆచూకీ తెలుసుకోవడానికి కారణమయ్యాడు అని చెర్రీ చెప్తూ ఉంటే, అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పరా అని శారద అంటూ ఉంటుంది. పెద్దమ్మ, శివని ఎందుకు కొట్టి తరిమేశావని మనమందరము అన్నయ్యని నిలదీశాం కదా,